వివరాలు చూద్దాం. హైదరాబాద్ లో పోలీసు ఉన్నతాధికారి రెచ్చిపోయారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధుల పట్ల పంజాగుట్ట ఏసీపీ దురుసుగా ప్రవర్తించారు. ఒక ఛానల్ మహిళా రిపోర్టర్ను తోసేశారు. మహిళ అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. హైదరాబాద్ లో పోలీసు ఉన్నతాధికారి రెచ్చిపోయారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధుల పట్ల పంజాగుట్ట ఏసీపీ దురుసుగా ప్రవర్తించారు. ఒక ఛానల్ మహిళా రిపోర్టర్ను తోసేశారు. మహిళ అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. మీడియా జర్నలిస్టుని కెమెరామెన్లపైన దాడి చేయడం జరిగింది. ఏసీపీ వెంకటేశ్వర్లు పంజాగుట్ట ఆయన మాపైన దుర్భాషలాడుతూ నెట్టేస్తూ బూతులు మాట్లాడుతూ మమ్మల్ని నెట్టేయడం జరిగింది. ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఏళ్ళ నుంచి చెప్తా వస్తూ ఉన్నారు. ఇదే ఫ్రెండ్లీ పోలీసింగ్ జర్నలిస్టులపైన అటాక్ చేయడము, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని అనగదొక్కటమేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. మా డ్యూటీ మేము నిర్వహిస్తున్న క్రమంలో మమ్మల్ని నెట్టేసి మమ్మల్ని అది కవర్ చేయకూడదు అని అనటం ఎంతవరకు సమంజసము? ప్రజా వ్యతిరేక విధానాలను ఆందోళనకారులు ప్రజెంట్ చేస్తూ ఉంటే సీఎంకి రిప్రజెంట్ చేయడానికి వస్తే దాన్ని కవర్ చేయడానికి వచ్చిన మా పైన దాడి చేయడం కరెక్ట్ కాదు. ఇది ఖండించాల్సిన విషయం. జర్నలిస్టులను ఇలా అనగదొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు ఆ ఈవెంట్ కవర్ చేయకూడదు. జర్నలిస్టు ఉన్నారు, జర్నలిస్టు తిట్టడము, జర్నలిస్టు కొట్టడము, జర్నలిస్టు పుష్ చేయడము. అందుకే పంజాగుట్ట పోలీస్కి వచ్చి కంప్లైంట్ చేసినాం, ఎఫ్ఐఆర్ బుక్ చేయమన్నాం. ఎవరైతే జర్నలిస్టు వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో, బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో, ఎవరైతే జర్నలిస్టు పుష్ చేస్తున్నారో, ఎవరైతే పోలీస్ వాళ్ళు కవర్ చేయొద్దన్నారో వాళ్ళ మీద ఇమ్మీడియట్ యాక్షన్ షుడ్ బి టేకెన్. బికాస్ దిస్ ఈజ్ వయలేషన్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ ఇన్ ఇండియా. ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, దేశంలో ఒక మీడియా ఫ్రీడమ్ ఉంది, ఒక ఫండమెంటల్ రైట్ ఉంది. వయలేషన్ ఆఫ్ ది ఫస్ట్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ దిస్ కంట్రీ అని పోరాడడానికి డెఫినెట్లీ ఆల్ జర్నలిస్ట్ ఆర్గనైజేషన్స్, అసోసియేషన్స్, మీడియా ప్రొఫెషనల్స్ విల్ టేక్ అప్ దిస్ ఇష్యూ ఇన్ అ బిగ్ వే టిల్ ఏసీపీ ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ హిస్ జాబ్. హైదరాబాద్ లో పోలీసు ఉన్నతాధికారి రెచ్చిపోయారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధుల పట్ల పంజాగుట్ట ఏసీపీ దురుసుగా ప్రవర్తించారు. ఒక ఛానల్ మహిళా రిపోర్టర్ను తోసేశారు. మహిళ అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు.
ఇదే అంశం గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణసాగర్ గారు, మీరు చూస్తున్నారు ఇష్యూ పంజాగుట్ట ఏసీపీ దురుసుగా ప్రవర్తించారు మీడియా పట్ల, ముఖ్యంగా ఒక మహిళా జర్నలిస్ట్ పట్ల. దీనిపై మీ రియాక్షన్ ఏంటి? జనతా పార్టీ ఈ పోలీస్ జులుంని, ఈ అప్రజాస్వామిక బిహేవియర్ ని కంప్లీట్ గా మేము ఖండిస్తా ఉన్నాం. ఇది అంటే యథా రాజా తదా ప్రజ లాగా ఉన్నది రాష్ట్రంలో. కేసీఆర్ గారు మాట్లాడే మాటలు, వారు ఉపయోగించే భాష చూస్తూ ఉంటే దాన్నే అదనంగా తీసుకొని ఆయన్నే రోల్ మోడల్ గా పెట్టుకొని కొంతమంది పోలీస్ అధికారులు కూడా ప్రవర్తిస్తున్నట్టున్నది. ఎంత అమానుషం, దారుణం. ఒక మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా ఫిజికల్ గా అమ్మాయిని నెట్టేయడం అన్నది, కొట్టడం అన్నది అది చాలా గర్హనీయం, ఖండనీయం. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఈ ఇష్యూని ఖండిస్తా ఉన్నది. ఈ సంఘటన జరగకుండా ఉంటే బాగుండేది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ పోలీసులను గౌరవిస్తుంది. కానీ ఈ కొంతమంది పోలీసులు అంటే వాళ్ళు అధికారులుగా ప్రవర్తించకుండా ఒక రాజకీయ నాయకుల్లాగా ప్రేరేపితమై ప్రవర్తిస్తున్నట్టు కనబడతా ఉన్నది. అట్లాంటి వాళ్ళని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కే ఒక చెడ్డ పేరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి తక్షణంగా ఆయన మీద సస్పెన్షన్ వేటేయాల్సిన అవసరం ఉన్నది. డీజీపీ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత ఇక్కడ ఏమి పెద్ద ఎంక్వైరీ అవసరం లేదు, ఎందుకంటే వీడియో లింక్ కూడా ఆల్రెడీ ఉన్నది, వీడియో ఆల్రెడీ సర్క్యులేట్ అవుతున్నది. కాబట్టి ఆయన తన అధికారాన్ని అతిక్రమించాడని, అప్రజాస్వామికంగా ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని క్లియర్ గా తెలుస్తా ఉన్నది. కాబట్టి ఆయన మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ కోరుతాం. అంతేకాదు, అక్కడ నిరసన తెలియజేస్తున్నటువంటి కొంతమంది మహిళల మీద పోలీసులే, ఉమెన్ కాదు జెంట్సే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్న సిచ్యువేషన్, వారిని లేపడానికి ప్రయత్నిస్తున్నారు. సో అసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందా? అసలు పోలీసింగ్ వ్యవస్థ అనేది తమ రూల్స్ ని ఫాలో అవుతున్నాయి అని మీకు అనిపిస్తోందా? ఇక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడుందమ్మా? ఇక్కడ ప్రగతి భవన్ అంటే ఒక సీఎం అధికార నివాసం ఎదురుగానే మీడియా జర్నలిస్టులను కొడతా ఉంటే ఇంకా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడున్నది? ఇక్కడ పోలీసింగ్ అన్నది అంటే నేను ఈ మొత్తం వ్యవస్థని నేను ఇక్కడ ఈ రోజు బ్లేమ్ చేయదలుచుకోలేదు. కానీ కొంతమంది అధికారులు చేసే ఇట్లాంటి అకృత్యాల వల్ల మొత్తం పోలీస్ శాఖకే, పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం అయితే ఉన్నది. కాబట్టి పోలీస్ అధికారులు దీన్ని నాంచి, దీన్ని డిలే చేసి ఇంకా చెడ్డ పేరు తెచ్చిపోతుందని మేము కోరుతా ఉన్నాం. డీజీపీ గారిని మేము క్లియర్ గా కోరుతా ఉన్నాం. కమిషనర్, డీజీపీ దీని మీద యాక్ట్ చేయాలి. తక్షణమే ఆ ఏసీపీని సస్పెండ్ చేయాలి, ఆయన మీద కేసులు నమోదు చేయాల్సిందని మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ కృష్ణసాగర్ గారు. హైదరాబాద్ లో పోలీసు ఉన్నతాధికారి రెచ్చిపోయారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధుల పట్ల పంజాగుట్ట ఏసీపీ దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా ఒక ఛానల్ మహిళా రిపోర్టర్ను తోసేశారు. ప్రస్తుతం ఆవిడ మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే రాధిక్ గారు. నమస్తే అండి. అసలు అక్కడ ఏం జరిగింది? అసలు ఏసీపీ అలా రియాక్ట్ అవడం పట్ల మీరే ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రగతి భవన్ ముట్టడించడానికి యూరోపియన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అక్కడికి ఆందోళన చేపట్టడానికి, ముట్టడి చేయడానికి వచ్చారండి. అక్కడ కవరేజ్ కోసమని మేము అట్లాగే ఇతర ఛానల్ రిపోర్టర్స్ అందరం కూడా అక్కడ ఉన్నాము. ఆ క్రమంలో అక్కడ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న క్రమంలో నేను మాక్ లైవ్ ఇస్తూ ఇలా మగ పోలీసులు మహిళల పైన ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు, వాళ్ళకి బ్లడ్ వస్తుంది, ఒకవైపు మహిళల్ని అరాచకంగా తీసుకెళ్లి లాక్కుంటూ, చీరలు లాగేసి వాళ్ళ బట్టల్ని లాగేసుకుంటూ తీసుకెళ్లి, ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వెహికల్స్ లోకి వేస్తున్నారు. అయితే ఆ విజువల్ ని చూపిస్తూ ప్రత్యక్షంగా ఇక్కడ మనం చూస్తున్నామని చెబుతూ నేను అక్కడ లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న క్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్లు పంజాగుట్ట తను చాలా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఆయన లాంగ్వేజ్, అబ్యూజ్ లాంగ్వేజ్, బూత్ మాటలు మాట్లాడుతూ నా పైన చేయి చేసుకోవడం జరిగింది, అట్లాగే మా కెమెరామెన్ పైన చేయి చేసుకోవడం జరిగింది. ఇతర రిపోర్టర్ల పైన, కెమెరామెన్ల పైన కూడా దాడి చేయడం జరిగింది. ఇదంతా కూడా మీడియాని ఏదో ఒక రకంగా అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక యాజిటేషన్ జరుగుతున్నప్పుడు కవర్ చేయడంలో, అంటే బాధ్యతగా డ్యూటీలో భాగంగా మేము అక్కడ కవర్ చేస్తున్నప్పటికీ మా పైన ఇట్లాంటి అటాక్స్ జరగటము, తట్టు ఒక లేడీ రిపోర్టర్ అని కూడా చూడకుండా జరగవే అంటూ, పోవే అంటూ, అసలు బూతులు, చెప్పలేని బూతులు మాట్లాడుతూ అతను ఏసీపీ స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ప్రవర్తించడం అనేది చాలా అమానుషమైన విషయం. ఇది ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఆయన ఒక స్థాయి ఉన్న ఒక కానిస్టేబుల్ లేకపోతే ఎస్ఐయో ఇంకొకరు అంటే ఏదో ప్రెషర్ తో అలా అన్నారు అనుకోవచ్చు. కానీ అంత పెద్ద స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి
ఒక మహిళా రిపోర్టర్ పైన అలాంటి వ్యాఖ్యలు చేస్తూ అలా నెట్టేయడం, చేయి చేసుకోవడం, దుర్భాషలాడడం కరెక్ట్ కాదు అనేది అతనిపైన ఎట్లాగైనా యాక్షన్ తీసుకోవాలనేసి కొద్దిసేపటి క్రితమే డీజీపీని అట్లాగే డీసీపీని కూడా కలిసి రావడం జరిగిందండి. ఓకే, అదే గతంలో ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడు ఒక కలెక్టర్ పట్ల ఇలాగే బిహేవ్ చేసినందుకు ఎమ్మెల్యే వెళ్ళి క్షమాపణ చెప్పడం జరిగింది. ఇందులో అంటే ఈ ఇష్యూకి మీరేమైనా డిమాండ్ చేస్తున్నారా? ఈ ఇష్యూకి కంపల్సరీ ఏసీపీ వెంకటేశ్వర్లు క్షమాపణ చెప్పడంతో పాటు ఆయన పైన డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలి, ఆయన పైన యాక్షన్ తీసుకోవాలి కంపల్సరీ. అతను సస్పెండ్ చేయటమా లేకపోతే ఎటువంటి చర్యలు అనేది గవర్నమెంట్ ఇటు డీజీపీ కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అతని పైన ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇవి రిపీట్ అవుతా వస్తాయి. మనం ఇంతకు ముందు చూసాము నాగరాజు పైన అట్లాగే అటాక్ జరగడం జరిగింది, ఇంతకు ముందు అల్వాల్ రిపోర్టర్ పైన అట్లాగే అటాక్ చేయడం జరిగింది. మనం గతంలో ఉన్న ఎక్స్పీరియన్సెస్ చూసినా కూడా రిపోర్టర్స్ ని ఏదో ఒక విధంగా వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న ఛానల్ బ్యాక్గ్రౌండ్ ఏదన్నా అయి ఉండొచ్చు, వాళ్ళు వృత్తిరీత్యా చేస్తున్న డ్యూటీని వాళ్ళు నిర్వర్తించనీయకుండా ఇట్లా భౌతిక దాడుల్లోకి పాల్పడటము, లేకపోతే మహిళల పైన ఇట్లా దురుసుగా వ్యవహరించడము, అబ్యూజ్ లాంగ్వేజ్ వాడటము అనేది సరైనది కాదు అనేది ఇట్లాంటి పోలీసులు ఎక్కడున్నా కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఖచ్చితంగా. రాధిక గారు, మీకు డీజీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి? డీసీపీతో మాట్లాడాము, అట్లాగే డీజీపీ గారికి కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు యాక్షన్ తీసుకుంటాము, ఎంక్వైరీ కూడా వేసాము అనేసి చెప్పారు. సిపికి ఆల్రెడీ సిపితో మాట్లాడారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ తోని డీజీపీ గారు కాల్ చేసి మాట్లాడారు. సో ఎట్టి పరిస్థితుల్లో యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. యాక్షన్ తీసుకునేంత వరకు. రాధిక్ గారు ఒక్క నిమిషం లైన్ లోనే ఉండండి. మనతో మాట్లాడడానికి పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర గారు నమస్తే అండి. మేము చూస్తున్నాం విజువల్స్ లో మీరు మీడియా పైన చాలా దురుసుగా ప్రవర్తించారు. యా చెప్పండి, అసలు ఎందుకు? మార్నింగ్ 9:30 ప్రాంతాన ఇదే రాధిక అనే 10 టీవీ రిపోర్టర్ అక్కడ మా పోలీసు వాళ్ళకి ఏం చెప్పినారంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీఎం క్యాంప్ ఆఫ్ ముట్టడికి వస్తున్నారు అని చెప్పి మాకు ఇంటిమేషన్ ఇచ్చి ఇష్యూను డైవర్ట్ చేసినారు. ఫస్ట్ అక్కడ ఆమె వచ్చి చెప్పి ఫస్ట్ ఎవరికి తెలవని ఇన్ఫర్మేషన్ ఆమెకే తెలిసి ఆమె సీఎం గారి క్యాంప్ ఆఫ్ BB1 గేట్ దగ్గరకు వచ్చినారు. వచ్చిన తర్వాత వితిన్ ఆఫ్టర్ 20-25 మినిట్స్ లోనే మొత్తం వచ్చేసి ఈ లేడీస్ వీళ్ళు సీఎం గారి కాన్వాయ్ పోయి ఇంట్లోకి పోయే రూట్ కానీ లేసీ చేసినారు. అంటే రోడ్డుకు అడ్డంగా కూర్చోవటము, కొంతమంది పడుకోవటం చేసి స్లోగన్స్ చేయటం స్టార్ట్ చేసినారు. తర్వాత దాంట్లో శోభ అనే ఒక ఆమె కిరోసిన్ బాటిల్ తీసుకుని తన పైన పోసుకుంటూ కొంచెం కిరోసిన్ కూడా తాగడం జరిగింది. తగిన తర్వాత అప్పటికి మా దగ్గర పోస్ట్ అవైలబుల్ ఉన్న పోస్ట్ లో ఉమెన్ కానిస్టేబుల్స్ మాకు ఒక 5 మంది ఉన్నారు అక్కడ అట్ ప్రజెంట్ డ్యూటీలో. అక్కడ ఉమెన్ పోస్ట్ ఆ 5 మందిని ముందు పెట్టుకొని మేము వాళ్ళందరినీ అక్కడ నుంచి క్లియర్ చేయడానికి ట్రై చేసినాము. తర్వాత అదే సమయంలో ఆరోగ్యశ్రీకి 108 ఆరోగ్యశ్రీకి పోవడానికి ఒక అంబులెన్స్ కూడా వచ్చి ఆల్రెడీ సైరన్ కొట్టుకుని ఉన్నది. సీఎం క్యాంపస్ లో 2 వెహికల్స్ పోవడానికి రెడీ ఉన్నాయి. బట్ వీళ్ళు రోడ్డు బ్లాక్ చేసి కూర్చోవటం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది చెప్పి. సార్ బ్లాక్ చేసింది ఎవరండి? బ్లాక్ చేసింది ఆందోళనకారుల మీడియా వాళ్ళు బ్లాక్ చేశారా? అసలు మీ డ్యూటీ మీరు చేస్తున్న క్రమంలో, మా డ్యూటీ మేము చేస్తున్న క్రమంలో మీడియా అందరూ ఒక అమ్మాయి రిపోర్టర్ పైన చేయి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నేను చేసుకోలేదండి. చెప్పేది వినండి, నా వర్షన్ మీరు తీసుకోవాలంటే వాళ్ళని, అదర్వైజ్ ఐ విల్ డిస్కస్. విషయాలు చేయి చేసుకున్న విషయాలు అన్ని టీవీలో డైరెక్ట్ గా కనిపిస్తుంది కదా. లోగో నా చేయి దాకింది. ఏ సమయం చేయబట్టి గుంటున్నారు అని క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారో వెంకటేశ్వర గారు? మీరు అట్లా అనుకుంటే నేను నా వర్షన్ మీకు చెప్పమంటే నేను చెప్తున్నాను. అక్కడ ఫ్యాక్ట్ ఉంది, వీడియో మేము కూడా రికార్డ్ చేస్తున్నాం. మీరే రికార్డ్ చేయలేదు. స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, మా లాండ్ పోలీసులు కూడా మేము కూడా రికార్డ్ చేస్తున్నాం. అక్కడ మీకు కావాలంటే మా వీడియో పంపిస్తాం, చూడండి. వీడియో ఉందండి, చూస్తున్నాం మేము. చెప్పండి. ఇష్యూ ఏంటంటే అక్కడ ఎవరైతే వాళ్ళని అట్లా తీయటానికి అందుట్లో మూలం శోభనంటే ఆమె తాగింది, కొంచెం కిరోసిన్ మీద పోసుకుంది, తాగింది. ఆమెను ఇమ్మీడియట్ గా మేము చేయబట్టి గుంజి దృశ్యంలో పెట్టి అక్కడ నుంచి మేము షిఫ్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఉంది కాబట్టి. షిఫ్ట్ చేసే వల్ల మాకు సఫిషియెంట్ లేడీ పోస్ట్ లేనందుకు మేము మగ పోలీసు వాళ్ళం కూడా, కానిస్టేబుల్స్, ఎస్ఐలు అక్కడ మేము ఉన్న వాళ్ళం కూడా అందరం కూడా వాళ్ళని తీసుకున్నాము. ప్రివెంట్ చేసి దృశ్యం లెక్కిస్తా ఉంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే రాధికనే అమ్మాయి, మీరు ఆడవాళ్ళని ఎట్లా చేయబట్టి గుంచుతారు, మగ పోలీసులు ఎట్లా చేస్తారని చెప్పి మా డ్యూటీకి అబ్జెక్షన్ చేసిందామా. నేను డీసీఎం దగ్గరికి పోతా ఉంటే ఎక్కిస్తా ఉంటే మాకు ఎవరు ఎక్కించారో అదే మగ పోలీసులు అయ్యుండి మహిళల్ని ఎలా లాగుతారు?
ఎలా ఆడతారు? అదే విషయాన్ని నా రిపోర్టింగ్ లో నేను ప్రజెంట్ చేశాను. నేను ప్రజెంట్ చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే చెప్పండి. నేను మీ డ్యూటీకి ఎక్కడ అడ్డు రాలేదు. కనీసం మీరు చేసిన డ్యూటీ మధ్యలో కూడా నేను రాలేదు. సైడ్ కుండి నా లైవ్ రిపోర్టింగ్ నేను చేస్తున్నాను. ఒక్క నిమిషం, నేనే అండి. ఒక్క నిమిషం రాధిక గారు, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? రాధిక గారు, మీరు అంటున్నారు కదండి మగ పోలీసులు ఎట్లా కూల్చుతారు మీరు అని. మేము అక్కడ మా సఫిషియెంట్ లేడీ ఉమెన్ కానిస్టేబుల్స్ 5 ఉన్నారు. 5 ఉన్నారు అక్కడ. మీకు తెలుసు వెంకటేశ్వర గారు ఏం చెప్తున్నారు? నేను రాధిక గారు, వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అండి, నేను చెప్తాను. నేను లెట్ మీ ఫినిష్. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం అండి. రాధిక గారు, ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక ఉమెన్, ఒక మహిళ కిరోసిన్ తాగితే ఆవిడ్ని రక్షించడానికి డీసీపీ వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్తున్నాం. ఈ క్రమంలో ఈ అడ్డు వస్తే మేము దురుసుగా ప్రవర్తించాల్సి వచ్చింది అని చెప్పి ఏసీపీ చెప్పడం జరిగింది. ఇది సో కూడా పక్కన లోగో ఉంది, V6 లోగో కూడా ఉంది. ఓకే, ఒక రాధిక గారి లోగో 10 టీవీ లోగో గారు నేను చేయలేదు. మేము ముగ్గురిని పుషప్ చేసినాము మా డ్యూటీకి అబ్స్ట్రక్షన్ వస్తుంటే. అక్కడ TV5 లో ఉన్నారు, V6 లోగో కూడా ఉంది. చూడండి మీరు, మేము కూడా చూస్తాం కదా. అంటే ఈ విషయాన్ని కన్వే చేయకుండా దురుసుగా ప్రవర్తించడం వల్ల ఒక రాంగ్ కమ్యూనికేషన్ అనేది వెళ్ళిపోయింది. ఖచ్చితంగా మీరు మీడియా మీద అలా ప్రవర్తించడం ఖచ్చితంగా తప్పు, దాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. 15 నిమిషాలు ట్రాఫిక్ జామ్ అయింది. 15 నిమిషాలు సీఎం క్యాంపస్ లో ట్రాఫిక్. ఒక అంబులెన్స్ అక్కడ 108 ఆరోగ్యశ్రీ కూడా అదే రూట్ లో పోవాలి. అక్కడ ఆగిపోయింది 108 అంబులెన్స్. మీరు కావాలంటే వీడియోలో బ్యాక్ సైడ్ చూడండి. అక్కడ అంబులెన్స్ పేషెంట్ తీసుకుని 108 మార్నింగ్ పూట వస్తారు. మోర్ ఓవర్ ఈ రాధిక మేడం గారికి ఎట్లా తెలుసు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వస్తున్న మమ్మల్ని తీసుకు డైవర్ట్ చేయాలి? కానీ మిమ్మల్ని కానీ వెంకటేశ్వర గారు, మీరు ఒక్క నిమిషం సమయం పాటించి, ఆ నిమిషంలో ఒక్క నిమిషం సమయం పాటించి మీడియాతో ఆ విషయం చెప్పుంటే కొందరు ప్రాణాలు రక్షించడానికి మీడియా ఎప్పుడూ కూడా వెనకాడదు, సపోర్ట్ చేస్తుంది స్టిల్. కానీ మీరు అలా దురుసుగా ప్రవర్తించడం వల్ల చాలా మంది మనోభావాలు హట్ అయ్యాయి ఇక్కడ. మీరు ఒప్పుకుంటారు లేదా ఈ విషయం? లేదండి, నేను డ్యూటీకి మగ పోలీసులు మీరు ఎట్లా టచ్ చేస్తారు? మేము అప్పటికి ఆమెను షిఫ్ట్ చేసి ఎంత తొందరగా ఆమెని గోచిమల్లి హాస్పిటల్ మీరు ఆవిడ తోయడం క్లియర్ గా కనిపిస్తుంది, విజువల్స్ లో కనిపిస్తుంది. నాట్ ఓన్లీ 10 టీవీ లోగో, ఈవెన్ TV5 ఉంది, V6 లోగో ఉంది. అన్ని ఛానల్స్ మూడు అన్ని లేవండి, 3 ఉన్నాయి అక్కడ. వేరే ఛానల్స్ ఏవి రాలా, 3 ఉన్నాయి అక్కడ. ఉన్నే 3 ఛానల్స్. అది కూడా V6 లేట్గా వచ్చినారు. ఫస్ట్ వచ్చింది ఎక్కడ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వచ్చింది ఈ రాధిక గారు. ఆమెకే తెలిసిన ఇన్ఫర్మేషన్, మాకెవరికి తెలవలేదు. అప్పటికప్పుడు బస్సులో తెచ్చి క్యాంప్ ఆఫీస్ పోయి లేచి చేయటం, అక్కడ అంబులెన్స్ ఇబ్బంది కలిగటం, క్యాంప్ ఆఫీస్ లోపల 2 వెహికల్స్ ఆగిపోవటం. అప్పటికే 15 నిమిషాలు మేము ఓపిక పెట్టాం. అప్పుడు ఎవరైతే ఆమె తాగి ఆమె మీద కూర్చొని తాగి ఉంది కదా, ఆమెను షిఫ్ట్ చేయడానికి మేము మగ పోలీసు వాళ్ళం, మేము అక్కడ ఉన్న ఎవరు కానిస్టేబుల్, మేము వాళ్ళు బలవంతంగా తీసుకొని DCM ఎక్కించి పంపించారు. ఒక DCM పోయింది. 2వ DCM ఎక్కిస్తానికి నేను వస్తున్నప్పుడు మళ్ళా 2వ DCM దగ్గరికి ఎక్కిస్తున్నప్పుడు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు. టోటల్ గా మేము 80 మందిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసినాం ఈ రోజు. 80 మందిని. దాంట్లో శోభానట ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అడ్మిట్ ఉంది పేషెంట్ గా, ఆమె కిరోసిన్ తాగినందుకు. ఆ MSC నెంబర్ కూడా మాకు ఇది ఉంది. ఇంకా 3 days వాళ్ళు ఉండాలన్నారు. అంటే ఆమెను సేవ్ చేయాలనే ఉద్దేశంతో మేము అక్కడ ఉన్న అవైలబుల్ ఫోర్స్ బట్టి మేము చేయాలి. మాకు సఫిషియెంట్ గా లేడీ పోలీస్ ఉన్నప్పుడు మేము లేడీ పోలీస్ ఎంతవరకు అంటే అంతవరకు వాడతాం. ఆ సమయంలో లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు క్లియర్ చేయడానికి మేము ఇన్వాల్వ్మెంట్ కావచ్చు. నా డ్యూటీ నాకు తెలుసు. కానీ నేను ఎప్పుడు అంటే మగ పోలీసులు మీరు ఎట్లా టచ్ చేస్తారని చెప్పి ఈ మేడం రాధిక గారు మా మీదకి వచ్చి మా డ్యూటీని లోగో తీసుకొని వచ్చి బయట తీసుకోవడానికి రావటం ఏంటి? మేము డ్యూటీ చేస్తున్నది వీడియో రికార్డింగ్ లేదా? ఆ నిమిషంలో మీరు ఒక మాట చెప్పుంటే, మేము కొంతమంది అంటే ఆవిడ తాగారు, మేము ఎక్కిస్తున్నాం తీసుకెళ్తున్నాం, దయచేసి కొంచెం సమయం పాటించండి సరిపోతుంది కదండి. తెలుసు కదా, ఆమె కళ్ళెదురుగా జరిగింది కదా కిరోసిన్. మా అందరి మీద కూడా కిరోసిన్ పడ్డది కదా. మా కానిస్టేబుల్ ఒక కిరోసిన్ ఇట్లా డైరెక్ట్ గా నీళ్లు తాగుతున్నట్టుగా బాడీ తాగుతుంటే ఇట్లా చేయి కొట్టిండు మా కానిస్టేబుల్ ఆమె దగ్గర సోఫా దగ్గర ఉంచుకొని. ఆమె పూర్తిగా తాగలేకపోయింది, కొంచెం తాగింది. అదే పూర్తిగా తాగితే మరి ఆమె అక్కడ కండిషన్ ఏమవుతుంది? ఉన్న ఒక అంబులెన్స్ లోపల పోవడానికి అలౌ చేయటం లేదు. ఇదే వాళ్ళు నిన్న వీళ్ళు వచ్చినారండి, ఇదే ఏఎన్ఎం వాళ్ళు నిన్న ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి 102 మంది వచ్చినారు ఇదే క్యాంప్ ఆఫీస్ కి. వస్తే నేనే కన్విన్స్ చేసి వాళ్ళ మెమోరాండం తీసుకొని సీఎం గారి క్యాంప్ ఆఫీస్ లోకి మేము పంపించడం జరిగింది. అక్కడ మంజుల గెస్ట్ హౌస్ దగ్గర పెట్టిన తర్వాత, చూడమ్మా మీ సమస్యను మేము ఇక్కడ అపాయింట్మెంట్ దొరకదు, ఇది రెసిడెన్సీ ఏరియా, ఇక్కడ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉండవు,
మేము పంపాము అంటే 5 పంపిణీ 30 అట్లా లేదు, మీ మెమోరాండం ఇవ్వండి మేము లోపల పంపిస్తాం క్యాంప్ ఆఫీస్ లో అంటే మేము పంపించినాం. పంపించిన తర్వాత నిన్న వీళ్ళందరినీ మా వైద్య విధాన పరిషత్ కోటి వారికి మాకు డ్రాప్ చేయండి సార్ అంటే మా డీసీఎం వెహికల్ లో ఇచ్చి మేము మరీ పంపించాం నిన్న. వెంకటేశ్వర గారు, మీ వర్క్ టెన్షన్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. వెంకటేశ్వర ఒక్క నిమిషం, మీ వర్క్ టెన్షన్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. శాంతి భద్రతలు కాపాడుతున్నాయంటే అది ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ వల్లే, అందులో డౌట్ లేదు. కాకపోతే ఇంకొంచెం సమయం పాటించి రిపోర్టర్స్కి జర్నలిస్ట్కి తగిన వాల్యూ ఇస్తూ మహిళా జర్నలిస్ట్ ముఖ్యంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడంలో ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి. కానీ మీరు దురుసుగా ప్రవర్తించడం కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి, చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏదైనా వారు ఎలా తీసుకుంటారు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఎందుకు చూడాలి. ఇక్కడ మీ వర్షన్ అయితే మేము విన్నాం, మరి వారి వర్షన్ కూడా వినాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ఇక ముందు ఫ్రెండ్లీ పోలీసింగ్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఇలాంటి ఘటనలు ఇంకా జరగకుండా జాగ్రత్త పడతారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.